సినిమా చూడటం నాకు ఎంతో ఆనందంగా ఉండింది. నాన్నగారు అచ్చం తాతగారు లాగా ఉన్నారండి సినిమాలో. అదే కాకుండా ఆయన మనవరాలుగా ఆయనతో చాలా తక్కువ సమయం గడపడం జరిగింది. సినిమాలో చూస్తే మనందరికి తెలుస్తుంది. ఆయన ఎప్పుడు ప్రజాసేవ గురించి ఆలోచించేవారు. ఫ్యామిలీతో చాలా తక్కువ సమయం గడపటం జరిగింది. అలాగా ఆయన స్టోరీని ప్రతి పేజ్, ఆయన స్టోరీలో ఉన్న ప్రతి పేజ్ ఈ సినిమాలో చూడటం జరిగిందండి. ఆయన పాలిటిక్స్ ఎంటర్ అవటం దాకా చూసి నాకు ఎంతో గర్వంగా, ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉంది. అదే కాకుండా ఇప్పుడు మా నాయనమ్మ గారు బస్సు తారకం గారితో కూడా నేను అసలు టైం గడపడం జరగలేదండి. నేను పుట్టిన ముందే ఆవిడ పోవటం జరిగింది. ఆవిడ ఎంత గొప్ప వ్యక్తో, మా తాతగారు కూడా ఒక వెన్నుముక్కలాగా ఆవిడ చాలా సపోర్ట్ చేసి ఆయన్ని ఫిల్మ్ కెరియర్ లోనే కాకుండా పాలిటిక్స్ లో కూడా ఎంత సపోర్ట్ చేశారో ఆ స్టోరీ చూడటం కూడా నాకు చాలా చక్కగా అనిపించిందండి. సో ఐమ్ వెరీ వెరీ ప్రౌడ్ టు వాచ్ దిస్ మూవీ. అండ్ అందరూ యాక్టర్స్ కానివ్వండి, నాన్నగారు కానివ్వండి, లేకపోతే సుమంత్ గారు కానివ్వండి, కళ్యాణ్ అన్న కానివ్వండి, రానా గారు కానివ్వండి, విద్యాబాలన్ గారు కానివ్వండి, అదే కాకుండా టెక్నీషియన్స్ అందరూ ఎంతో గొప్ప ఎఫర్ట్స్ పెట్టారండి ఈ సినిమాలో. అది డెఫినెట్ గా ఈ సినిమా హిట్ అవుతుందని కాన్ఫిడెన్స్ ఉంది. ఆ రిజల్ట్స్ అన్ని కనిపిస్తాయని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. థ్యాంక్ యూ. అబ్సల్యూట్లీ, ఈవెన్ మోర్ ఎక్సైటెడ్ అబౌట్ పార్ట్ 2. ఎన్టీఆర్ గారి నిజం దమ్ము పార్ట్ 2 లో కనిపిస్తుందండి. అందరూ చాలా బాగా చేశారండి. అసలు ఎవరు క్యారెక్టర్ ప్లే చేసినట్లు లేరు, నిజం క్యారెక్టర్స్ లాగే ఉన్నారు. సో అందరి క్యారెక్టర్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి సినిమాలో. హీ డిడ్ అ వండర్ఫుల్ జాబ్. ఆయన రఫ్నెస్, ఆయన ఎమోషన్ అదంతా చాలా బాగా చూపించారండి. It was fantastic. It was absolutely fantastic. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.